నమస్తే డాక్టర్ ETV. నేను వైజాగ్ నుంచి రాస్తున్నాను. CRHD క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి వివరిస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. CRHD అంటే క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్. CRHD అనేది రుమాటిక్ డిసీజ్ అండి. అంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్. రుమాటిక్ ఫీవర్ అనేది చిన్న వయసులో వస్తుంది. ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ కాస్డ్ బై స్ట్రెప్టోకోకస్ స్పీషీస్. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఆటో యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతాయి. సో బాడీ రియాక్షన్ టు దట్ బ్యాక్టీరియా అది ఏంటంటే దట్ రియాక్షన్ కెన్ అక్కర్ ఎట్ జాయింట్ లెవెల్, హార్ట్ వాల్వ్స్, ఎండోకార్డియం లెవెల్స్ దగ్గర కూడా ఉంటుంది, ఆర్ ఎట్ ద సమ్ బ్రెయిన్ లెవెల్ అది ఏంటంటే కొరియా వస్తుంది. సో హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో అక్యూట్ రుమాటిక్ ఫీవర్లో వాల్వులైటిస్ ఉంటుంది. ఆ వాల్వులైటిస్ అంటే వాల్వ్ లీక్ ఉంటుంది యూజువల్గా. అది బాగా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆటో యాంటీబాడీస్ ఎక్కువ అవటం వల్ల క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. క్రానిక్ అంటే ఓవర్ ఫ్యూ ఇయర్స్ ఏంటంటే వాల్వ్, హార్ట్లో ఉన్న వాల్వ్ ఆర్ ఎండోకార్డియం ఫైబ్రోసిస్ వస్తుంది. అంటే ఫైబ్రోసిస్ అంటే టిష్యూ డిపాజిషన్ వల్ల థిక్ అయిపోయి కాల్షియం డిపాజిషన్స్ వల్ల ఆ వాల్వ్ అనేది ఓపెనింగ్ క్లోజింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో వాల్వ్స్ అనేది మనకు తెలుసు, అయోటిక్, మైట్రల్ వాల్వ్, ఈ రెండు వాల్వ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది రుమాటిక్ ఫీవర్ వల్ల. సో ఏంటంటే వాల్వ్ స్టీనోసిస్ అన్న ఉండొచ్చు, లేకపోతే రీగర్జిటేషన్ అన్న ఉండొచ్చు. అంటే వాల్వ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల సన్నబడుతూ ఉంటుంది ఆ ఓపెనింగ్ అనేది, ఆర్ ఆ వాల్వ్ థిక్నింగ్ సరిగ్గా క్లోజ్ అవ్వదు కాబట్టి లీక్ అనేది ఉండొచ్చు. క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో మైట్రల్ రీగర్జిటేషన్ కానీ, మైట్రల్ స్టీనోసిస్ కానీ, అయోటిక్ రీగర్జిటేషన్ కానీ, అయోటిక్ స్టీనోసిస్ అనేది కానీ డెవలప్ అవ్వచ్చు. ఇవి ఏంటంటే వన్స్ రుమాటిక్ ఫీవర్ వచ్చాక యూజువల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులో వస్తుందండి ఈ ఇన్ఫెక్షన్స్. యూజువల్గా అది ఏంటంటే బ్యాక్టీరియల్ అంటే సమ్ కంటామినేటెడ్ వాటర్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ వీటిల్లో వచ్చాక ఓవర్ ఇయర్స్ మనం గమనిస్తాం. యూజువల్గా లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే క్రౌడెడ్ పీపుల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఓవర్ ఇయర్స్ అనేది రుమాటిక్ ఫీవర్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ కింద కన్వర్ట్ అయినాక ఈ వాల్వ్ డిసీజ్ అనేది ఏ స్టేజ్లో ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా వాల్వ్ మెల్లమెల్లగా సన్నబడుతూ ఉంటుంది. ఓవర్ 10-15 ఇయర్స్ అనేది ప్రోగ్రెస్ అవ్వచ్చు. కొందరికి ఆ మైల్డ్ స్టేజెస్లోనే ఉండిపోవచ్చు లైఫ్ లాంగ్ కూడా. కొందరికి ఒక పెద్ద ఏజ్లో కూడా ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చి రుమాటిక్ మైట్రల్ స్టీనోసిస్ కానీ, రుమాటిక్ MR కానీ ఉన్న వాళ్ళు ఉంటారు. అదేంటంటే లేట్ ప్రజెంటేషన్స్ రావచ్చు కూడా, చెప్పలేము, ఏ ఏజ్లో అయినా రావచ్చు. బట్ యూజువల్లీ చిన్నపిల్లల్లో నుండి స్టార్ట్ అయ్యి ఓవర్ 20-30sలో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది చూస్తాం. సో ఏ స్టేజ్, మైల్డా, మోడరేటా, సివియర్ స్టేజ్ దాకా వెళ్ళారు అంటే సమ్ ట్రీట్మెంట్ అవసరం. అంటే యూజువల్గా సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్స్, పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ అనేది ఉంటుంది. సో పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ తీసుకుంటూ కొద్దిగా ఫైబ్రోసిస్ అంటే హార్ట్ రీమాడిఫైయింగ్ లాసిక్స్ ట్యాబ్లెట్స్, డిగాక్సిన్ ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి వేసుకుంటూ మనం స్టేజెస్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ప్రొలాంగ్ చేసినా కొందరికి ఆ డిసీజ్ కోర్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వన్స్ యాంటీబాడీ స్టార్ట్ అయినాక మైల్డ్ నుండి మోడరేట్, సివియర్ స్టేజెస్కి వెళ్తూనే ఉంటారు ఓవర్ ఫ్యూ ఇయర్స్. యూజువల్గా 10-20 ఇయర్స్లో ప్రోగ్రెస్ అవుతారు. వన్స్ సివియర్ స్టేజ్ వచ్చిందంటే సర్జరీ చేయాలి, అంటే ఆ వాల్వ్ని రీప్లేస్మెంట్ చేయటం. లాస్ట్ స్టేజెస్లో సివియారిటీ పెరిగాక వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి.